వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. హైదరాబాద్ ఎల్బీ నగర్లో గ్యాంగ్ వార్. శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద నీరు. శ్రీశైలం డ్యాం 4 గేట్లు ఎత్తిన అధికారులు. సాగునీటి ప్రాజెక్టుల పురోగతిపై సమీక్ష చేసిన ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్. పార్లమెంటు సభ్యుల కోసం నూతనంగా నిర్మించిన నివాస గృహాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆవిష్కరించారు. హైదరాబాద్లో తొలి ఆటోమేటెడ్ మల్టీ లెవెల్ పార్కింగ్ కాంప్లెక్స్ పూర్తి. ఇక వివరాల్లోకి వెళ్తే, రామగుండం మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ అఖిల భారత విద్యార్థి సమైక్య ఆధ్వర్యంలో సోమవారం మెడికల్ కళాశాల ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ పెద్దపల్లి జిల్లా కార్యదర్శి రేణుకుంట్ల ప్రీతం మాట్లాడారు. రామగుండం మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ గారిని వెంటనే సస్పెండ్ చేయాలని చెప్పి అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో కళాశాల ఎదుట నిరసన తెలియజేయడం జరుగుతూ ఉంది. విద్యాబుద్ధులు నేర్పాల్సినటువంటి ప్రిన్సిపాల్ గారే వారానికి 3 రోజులు హాజరవుతుంది, వారానికి 3 రోజులు గైహాజరవుతుంది. అసలు విద్యార్థులకు ఏం సందేశం ఇద్దామనుకుంటుందని చెప్పి ఈ సందర్భంగా సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాను. మన మెడికల్ కళాశాలలో ప్రొఫెసర్ల కొరత ఉన్నప్పటికీ దాన్ని ఏం పట్టించుకోకుండా నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరించడం జరుగుతూ ఉంది. ఈమె అసలుకు ఇక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపాల్ గారు మన మెడికల్ కళాశాలకు ప్రిన్సిపాల్న దవాఖానా, మన ప్రభుత్వ దవాఖానా సూపరింటెండెంట్ అని చెప్పి నేను సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాను. ఇక్కడ ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించమంటే ప్రభుత్వ దవాఖానాలో పోయి అక్కడ పెత్తనం చెలాయించడం జరుగుతూ ఉంది. అక్కడ ఉన్నటువంటి కొంతమంది దళిత సిబ్బందిని కూడా తొలగించడం జరుగుతూ ఉంది. అసలుకు ఈమె ఎక్కడ ఏం పని చేస్తుందని చెప్పి మేము అడుగుతూ ఉన్నాము. ప్రభుత్వం కూడా ఇలా వ్యవహరిస్తున్నటువంటి ప్రిన్సిపాల్పై చర్యలు తీసుకోవాలని అఖిల భారత విద్యార్థి సమైక్యగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. తెలంగాణ రాష్ట్రంలో మన రామగుండం మెడికల్ కళాశాలను చరిత్రలో నింపాల్సింది పోయి ఈమె నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరించడం జరుగుతూ ఉంది. కావున ఈ అడ్డదారులో పోయేటువంటి ప్రిన్సిపాల్పై వెంటనే చర్యలు తీసుకొని ఈమెను సస్పెండ్ చేయాలని చెప్పి అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఎస్ఎఫ్ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాము. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని కూడా హెచ్చరిస్తూ ఉన్నాము. అథ్లెట్స్ను అభినందించిన జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి, జిల్లా అధ్యక్షులు వాకిట్ శ్రీధర్ హన్మకొండలోని జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో ఈ నెల ఆగస్టు 3 మరియు 4వ తేదీల్లో జరిగినటువంటి 11వ తెలంగాణ రాష్ట్ర స్థాయి జూనియర్ మరియు సీనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ పోటీలలో వనపర్తి జిల్లాకు చెందిన కేశపాగ లావణ్య హైజంప్లో గోల్డ్ మెడల్, బద్దునాయక్ 5000 మీటర్స్ రేస్ వాక్లో సిల్వర్ మెడల్, జంగం సాయి సాత్విక్ 60 మీటర్స్లో సిల్వర్ మెడల్, టి సుచిత్ర స్టాండింగ్ బ్రాడ్ జంప్లో సిల్వర్ మెడల్, శంకర్ నాయక్ జావెలిన్ త్రోలో బ్రాంజ్ మెడల్, సురేష్ నాయక్ కిడ్స్ జావెలిన్ త్రో సిల్వర్ మోడల్ సాధించినందుకు వనపర్తి జిల్లా కలెక్టర్ శ్రీ ఆదర్శ్ సురభి, జిల్లా అథ్లెటిక్స్ సంఘం అధ్యక్షులు వాకిట్ శ్రీధర్ గెలిచిన అథ్లెటిక్స్కు సన్మానం చేసి మోడల్స్ అందజేస్తూ జిల్లాకు మరిన్ని మోడల్స్ సాధించి మంచి పేరు తీసుకురావాలని ప్రోత్సహించారు. పులివెందులలో జెడ్పీటీసీ ఎన్నికల నేపథ్యంలో శాంతి భద్రతల ముందస్తు చర్యల్లో భాగంగా టీడీపీ వైసీపీ నేతల్ని పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తెల్లవారుజామున అవినాష్ రెడ్డి ఇంటికి వెళ్లిన పోలీసులు అవినాష్ రెడ్డిని అరెస్టు చేశారు. తనని వివేక కేసులో అరెస్టు చేస్తున్నారనుకొని అవినాష్ రెడ్డి ఎదురు తిరిగాడు. ఒకానొక సందర్భంలో జీప్ ఎక్కే ముందు పోలీసులు కాళ్ళు పట్టుకొని నాకు ఏమీ తెలియదు, నేను జగన్ భారతి చెప్పినట్టే చేశానంటూ వివేక్ కేసు విషయాలు పోలీసులకు చెప్పేశాడు. అయితే పోలీసులు
ఈ కేసులో మిమ్మల్ని అరెస్ట్ చేయడం లేదు. ఈ కేసుకి సంబంధించి మీకు ఏమైనా ఉంటే సిబిఐకి చెప్పుకోండి అంటూ లాగి జీబ్లో పడేశారు. మొత్తానికి కంగారులో అవినాష్ రెడ్డి నిజం చెప్పేయటంతో ఒక్కసారిగా వైసీపీ నేతలు పులివెందుల కార్యకర్తలు షాక్ తిన్నారు. దీనిపై జగన్ ఎలా స్పందిస్తాడో మరి. ఓట్ల చోరీ అంశంపై బీహార్లో ఓట్ల జాబితా సవరణకు నిరసనగా ఢిల్లీలో ఇండియా కూటమి ర్యాలీలో పాల్గొన్న పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణను పోలీసులు అరెస్ట్ చేశారు. ఎన్నికల కమిషన్ కార్యాలయానికి వెళ్తున్న తమను అడ్డుకున్నారని, ప్రధాని మోదీ పోలీసులను ఉపయోగించుకుని సర్కార్ను నడిపిస్తున్నారని సోమవారం ఆయన ఆరోపించారు. కేవలం పోలీసులను ఉపయోగించుకొని సర్కార్ నడిపిస్తున్నారని చెప్పి మనకు స్పష్టంగా తెలుస్తున్నది. రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, ఇతర పార్టీ లీడర్లు అందరూ కలిసి ఎలక్షన్ కమిషన్ పోయి వారిని నిరసన తెలపాలన్నా కూడా వారు అవకాశం ఇస్తలేరు. ఈ నియంత్రిత పాలన, నిరంకుశ పాలనకి వ్యతిరేకిస్తున్నాం. మేము కేవలం పోలీసులను వాడుకొని ఈ దౌర్జన్యం సహించము. పబ్లిక్ చూస్తున్నారు, అందరూ కామన్ మ్యాన్ చూస్తున్నారు. రాహుల్ గాంధీ గారు ఏదైతే చెప్పినారో ఓట్ చోరీ అని చెప్పి ఓట్ చోరీ చేసి వీళ్ళు గడ్డ మీద కూర్చున్నారు. వాళ్ళని గడ్డ మీదకి వెళ్ళి దింపే బాధ్యత మాది. రాజ్యాంగాన్ని కాపాడుకుంటామని చెప్పి మళ్ళొకసారి అందరికి తెలియజేస్తున్నాము. జై హింద్. మంచిర్యాల జిల్లా రేషన్ డీలర్లకు పెరిగిన కమిషన్తో పాటు జూలైలో పంపిణీ చేసిన 3 నెలల రేషన్ బియ్యానికి సంబంధించిన కమిషన్ను వెంటనే చెల్లించాలని జిల్లా అధ్యక్షులు మెటుపొల్కుల సత్తయ్య సోమవారం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లక్షెట్టిపేటలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ హమాలీ రూమ్ కిరాయిలు కూడా చెల్లించలేదని, డీలర్ల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరారు. ఆ రోజు మేనిఫెస్టోలో పొందుపరిచారు కాబట్టి మరి గవర్నమెంట్ వచ్చి 20 నెలలు అవుతుంది కాబట్టి తక్షణమే ఆ యొక్క గౌరవ వేతనాన్ని, ఈ 300 కమిషన్ను వెంటనే ఈ యొక్క రాష్ట్ర గౌరవనీయులైన ముఖ్యమంత్రి దీని మీద ప్రత్యేక శ్రద్ధ చూపించి మా యొక్క కమిషన్ పెంచి మా యొక్క గౌరవ వేతనము ఇమీడియట్లీ ఇప్పియాలని మరి కోరుకుంటూ మరి ఈ యొక్క కార్యక్రమానికి వచ్చినటువంటి మరి లక్షెట్పేట రేషన్ డీలర్ల అధ్యక్షుడు మరి అన్న భూమేష్ అన్న గారికి, అదేవిధంగా ఈ యొక్క మండల్ జనరల్ సెక్రటరీ అన్న గుండా రాజన్న గారికి, అదేవిధంగా మరి జిల్లా సీనియర్ ఉపాధ్యక్షుడు అన్న సురేందర్ అన్నకు, మరి ఈ యొక్క కార్యక్రమానికి వచ్చినటువంటి మన ఊత్కూరు మరి డీలర్ మనోహర్ గారికి, అదేవిధంగా లచ్చన్న గారికి, అదేవిధంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నమస్కారం తెలియజేస్తూ ముగిస్తున్నాను. మండల్ రేషన్ డీలర్స్ అసోసియేషన్ తరఫున మాకు 5 నెలల నుంచి రేషన్ బియ్యానికి సంబంధించిన కమిషన్ రావడం లేదు కనుక 3 నెలల బియ్యం కూడా మేము ఇచ్చాము గవర్నమెంట్ చెప్పిన ప్రకారంగా. అంతకుముందు 2 నెలలు కూడా రావాలి. ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్టు మేము 5 నెలల నుంచి రేషన్ బియ్యం డిస్ట్రిబ్యూషన్ చేశాము. మాకు కమిషన్ అనేది రావడం లేదు. ఎందుకంటే మేము అమాలి ఉంటాయి. వైసీపీ అభ్యర్థి హేమంత్ని కూడా ఓటు వేయనివ్వని టీడీపీ శ్రేణులు. హేమంత్ రెడ్డిని బూత్ దగ్గరకు కూడా వెళ్ళనివ్వకుండా ఇంటి చుట్టూ కాపలా. ఎస్పీకి కాల్ చేసినా కనిపించని ఫలితం. హేమంత్ గన్మెన్ను ఉన్న ఫలంగా మార్చేసిన అధికారులు. నా ఇంటికాడికి వచ్చా అంటే ఏజెంట్లను 8 నుంచి 10 కార్లలో తరుముకుంటూ వచ్చినారు. వాళ్ళను నా ఇంటి ముందరికి వచ్చి బండ్లలో, బైకులలో వచ్చి కట్టెలు తీసి తిప్పి, మీరు ఏజెంట్లుగా కూర్చుంటే మీ కాళ్ళు చేతులు ఇంచుతాం, మీరు దాంట్లో ఆలోచన చేయాల్సిన పనిలే, మీ పని మీరు మర్యాదగా మీ ఇళ్లలో కూర్చున్నారా లేదా అని. ఎవడున్నా నాకు అర్థం కావడంలే. ఊరు లోపల మా ఉండేది 1200 ఓట్లు. మా పంచాయతీ మొత్తం 3 ఊర్లు కలిపి 1200 ఓట్లు. 1200 ఓట్లకు గాను 900 మంది మనుషులను దించుకున్నారు. ఇది ఏమన్నా ప్రజాస్వామ్యమా? పోలీస్ వ్యవస్థ ఏం చేస్తాంది నాకు అర్థం కావడంలే. ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తాంది? మా ఊరి పరిస్థితి తెలుదా? ఎస్పీ గారికి నేను ఇప్పటికి 3 సార్లు ఫోన్ చేసిన. నేను నా పరిస్థితి ఇది సార్ ఓటు పోయినకి కూడా పోనీకి లేకున్నాము, నాకు సెక్యూరిటీ కల్పించండి అని నేను అడిగితే ఇంతవరకు అసలు రెస్పాన్స్ లేదు. 2 గన్మెన్లు, ఒక గన్మెన్ పొద్దున వరకు ఉన్నాడు, ఆ గన్మెన్ ఇంకొకరిని గన్మెన్ వచ్చినాడు అంతే. ఇంతవరకు ఏజెంట్లను కూర్చొని కూడా పోనీలే.
కట్టెలు పట్టుకొని బహిరంగంగా ఎలక్షన్ బూత్ దగ్గర నుంచి 50 మీటర్లు కూడా లేవు. ఏజెంట్లు కూర్చున్నారా? మీకు బూత్ లో ఉన్నారా? ఏజెంట్లే కాదు, మేము ఎలక్షన్లే అసలు జరుపుకోవాలనే లేనట్లేదు. ఇది ఏజెంట్లు కూర్చొని కాదు, ఆడ దగ్గరికి పోయేదానికి లేదు. ఇప్పుడు మీరు లైవ్ ఇట్నే పోతా అంటే లైవ్ పోండి ఆడికి కరెక్ట్ గా పోయి. ఇప్పుడు చూడండి, ఆడ పోలింగ్ బూత్ లో మా ఊరోడు ఒక్కడు గాని ఓటు జరిగింది, ఒక్కడు నిజాయితీగా నేను ఓటు వేసినా అని ప్రెస్ ఒక్కడైనా సరే, ఎవడైనా సరే ఒక్కడు గాని మా ఊర్లో వాడు నేను పోయి ఓటు వేసినానని ఒక్కంతో వీడియో తీపిండి. నేను రాజకీయాలు మానుకుంటా, నాకు అవసరమే లేదు. ఒక్కంతో మున్న నా కొడుకు రాజకీయం చేయకండి. ఎవడైనా సరే మొగోని మాదిరి మీరు గెలిచండి, నేను గెలిచా, ఎవరైనా గెలిచని. ఓట్లు సక్రమంగా జరుపుకోండి ఎవడైనా సరే, అది కరెక్ట్ పద్ధతి. ఇన్నేళ్ల చరిత్రలో మా నాయన సర్పంచ్ అయినప్పుడు, మా నాయన జెడ్పీటీసీ అయినప్పుడు ఎన్నో రాజకీయాలు చూసినా నేను. ఈ బుద్ధి రాజకీయం చూడడంలో, ఈ బుద్ధి రాజకీయం చేయడంలే. నేను నా ఇంట్లో 15 ఏళ్ల నుంచి రాజకీయం నడుస్తుంది. అల్లాటప్పగే నడచడంలే. మేము కూడా వార్డు మెంబర్ నుంచి ఈ బుద్ధి మా నాయన జెడ్పీటీసీ నుంచి, మా నాయన చనిపోయినాక జెడ్పీటీసీ అయ్యేంత వరకు నేను కూడా రాజకీయం చేసినాం. మేము ఏ బుద్ధే గానీ ఒక మనిషిని ఇబ్బంది పెట్టింది గానీ, ఓట్లప్పుడు గానీ, ఎప్పుడే గానీ మేము ఇంతవరకు ఇబ్బంది పెట్టిన వాళ్ళమే కాదు. ఎవరినైనా ఊరు లోపల అడగండి నా గురించి, ఊరు లోపల ఎవరినైనా అడగండి. ఎవరైనా గానీ మా నాయన గురించి కానీ నా గురించి కానీ అడిగితే మంచోళ్ళనే చెప్తారు. ఒక్కంతో చెడ్డోడని చెప్పించుకోండి. శ్రీశైలం ఘాట్ రోడ్డుపై ఢీకొన్న 2 ఆర్టీసీ బస్సులు. 10 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్. దోర్నల సమీపంలో 2 ఆర్టీసీ బస్సులు ఢీకొనడంతో స్వల్ప గాయాలతో బయటపడ్డ ప్రయాణికులు. గాయాల పాలైన డ్రైవర్ ప్రయాణికులను దోర్నల ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు. ప్రమాదం జరిగిన 3 గంటలైనా అధికారులు చర్యలు తీసుకోకపోవడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయిందని వాహనదారులు ఆగ్రహం. ఎంత దూరం వచ్చిన ఒక మాట ఆవిడ దగ్గర కిందకి వెళ్ళే మాట హైదరాబాద్లో తొలి ఆటోమేటెడ్ మల్టీ లెవెల్ పార్కింగ్ కాంప్లెక్స్ పూర్తి. తెలంగాణ రాష్ట్రంలో ఇదే తొలి ఆటోమేటెడ్ మల్టీ లెవెల్ పార్కింగ్ సిస్టమ్. స్మార్ట్ సిటీ ప్రాజెక్టులో భాగంగా ఇప్పటికే విశాఖలో ఆటోమేటెడ్ మల్టీ లెవెల్ పార్కింగ్ సిస్టమ్ పనులు పూర్తి అయిన సంగతి తెలిసిందే. ఇందిరమ్మ ఇల్లు రాలేదని, అర్హుల జాబితాలో పేరున్న డబ్బులు రాలేదని మంత్రి వివేక్ వెంకటస్వామిని నిలదీసిన మహిళలు. ఇట్లాంటివి ఏమన్నా ఉంటే తర్వాత మాట్లాడుకుందామని తప్పించుకున్న మంత్రి. అచ్చంపేట నియోజకవర్గంలో ఘటన. ఓమా నీకు కావాలంటే నీకు ఇంకో ఇల్లు కావాలా? ఓమా ఎవరికైతే పేరు వచ్చిందో వినండి అమ్మా, ఎవరికైతే పేరు వచ్చిందో వాళ్ళందరికీ కూడా ఇల్లు ఇప్పిస్తాం. సో మీరందరూ కూడా కొంచెం ఓపిక పడాలి. అరే టైరమ్మా సునో జరా मैं बोले सुने तो जब मालूम होता. ओ अक्का
ఏమైనా విషయం ఉంటే తర్వాత మాట్లాడు. అమ్మ 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం ఇల్లులు ఇవ్వలే, ఇప్పుడు మనకి ఇస్తుంది రాష్ట్ర ప్రభుత్వము. మీరు అందరు కూడా ఈ విషయం గమనించాలి. నేను ఎక్కువ సమయం తీసుకోను. ఇది అంబేద్కర్ పోలీసుల తీరుపై టీడీపీ ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను ఎలాంటి గొడవలు చేయట్లేదని, పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికలు జరిగే గ్రామాలకు కూడా వెళ్లబోనని చెప్పిన పోలీసులు అదుపులోకి తీసుకురావడానికి రావడం దారుణం అన్నారు. హౌస్ అరెస్ట్ చేస్తే తనకెలాంటి ఇబ్బంది లేదన్నారు. పోలీసులు అత్యుత్సాహంతో ఆయనను అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించారు. దీంతో కార్యకర్తలు అడ్డుపడడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. గొడవలు చేస్తే ప్రవీణ్ చివరికి లంచం కోసం దివ్యాంగుని కూడా వదలని కాంగ్రెస్ కార్యకర్తలు 50,000 ఇస్తేనే ఇందిరమ్మ ఇల్లు ఇస్తాం. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలానికి చెందిన దివ్యాంగులకు ఇల్లు ఇవ్వడానికి 50,000 డిమాండ్ చేస్తున్న కాంగ్రెస్ నాయకులు తాము దివ్యాంగులమని పూట గడవడమే కష్టంగా ఉంటే డబ్బులు ఎలా ఇవ్వాలని ఆవేదన. కలెక్టర్ను కలిసి వినతి పత్రం ఇచ్చి తమకు న్యాయం చేయమని వేడుకున్న దివ్యాంగులు. 3 साल होगा मेरा 18 साल का बच्चा मर गया, मेरे को रहने को जगह नहीं है, जगह है मगर मेरे को मकान नहीं है। और ये इंदिरा इल्लू वाले उनको मकान दो बोले तो बोले कि हमको 50,000 दो, जब हम तुमको मकान दे तो बोल रहे हैं। और ये परसेंट बामने है साहब, उनका 100% हिसाब ले तो है, उनको मकान नहीं है। और तीसरी बात साहब, जो रमाकांत नंदे है सतवाजी बड़ा, उनका हिसाब ले तो 40% है, खेती नहीं है, कुछ भी नहीं, तो उनको भी उनको मकान नहीं दे रहे। तो मेहरबानी करके हमको मकान दिलाओ साहब। 50,000 कौन मांगे पहले वो बोलो? 50 वाले अपने इंदिरा कमेटी वाले हमको 50,000 मांगे, तो हम बोले कि हमारे पास पैसा ही है। बोले तो तुम 50,000 दिए तो इसी हम मकान देते, नहीं तो तुमको मकान देते नहीं देते बोल के हमको बोले साहब। और अच्छे वालों को मकान दिए और हमको हैंडीकैप वालों को इंदिरा मंडल में हमको मकान नहीं दिए, तो वो मेहरबानी करके हमको मकान देना साहब, इंदिरा हमको देना। అఖిల భారత విద్యార్థి సమైక్య ASFI 90వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను రామగుండం పారిశ్రామిక ప్రాంతంలోని స్థానిక మార్కండేయ కాలనీలో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి AASF పెద్దపల్లి జిల్లా కార్యదర్శి రేణుకుంట్ల ప్రీతం ముఖ్య అతిథిగా హాజరై శ్వేత అర్ణ పథకాన్ని ఆవిష్కరించడం జరిగింది. అనంతరం ఆయన మాట్లాడారు. ఈరోజు అఖిల భారత విద్యార్థి సమైక్య AISF 90వ ఆవిర్భావ దినోత్సవాలను ఈరోజు గోవర్ధన్ పారిశ్రామిక ప్రాంతంలో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఈరోజు మనం చూసుకున్నట్లయితే భారతదేశంలో మన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని లక్నో నగరంలోని బెనారస్ యూనివర్సిటీలో 1936 ఆగస్టు 12న జన్మించి ఆనాటి నుంచి ఈనాటి వరకు విద్యారంగ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నటువంటి ఏకైక విద్యార్థి సంఘం ఏదైనా ఉన్నదంటే అది ఒక ASF విద్యార్థి సంఘం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా మన ప్రభుత్వ
పాఠశాలలో మౌలిక సదుపాయాలు కల్పించాలని, పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్ విడుదల చేయాలని, మనకు విద్యాశాఖ మంత్రి కేటాయించాలని, అదేవిధంగా బెస్సు కాస్మెటిక్ ఛార్జీలను పెంచాలని చెప్పేసి ముఖ్యమైన డిమాండ్స్తో కూడా మనము రాజీలేని పోరాటం చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా తెలియజేయాల్సింది ఏంటంటే ప్రభుత్వాలను కూర్చాలన్నా, ప్రభుత్వాలను నిర్మించాలన్నా అది ఒక విద్యార్థులతోనే సాధ్యమని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తూ పిలిపించిన కూడా విద్యార్థి లోకం స్పందించాయి, మన పోరాటాలకు సిద్ధం కావాలని కూడా ఈ సందర్భంగా పిలుపునిస్తూ ఉన్నాను. కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం జగ్గంపేట టౌన్ పాత పోలీస్ స్టేషన్ ఆవరణలో తుమ్మలపల్లి సత్యనారాయణ భూపతి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ మరియు జగ్గంపేట జనసేన పార్టీ ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్ ఆధ్వర్యంలో డొక్క సీతమ్మ క్యాంటీన్ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తుమ్మలపల్లి రమేష్ ముఖ్య అతిథిగా హాజరై పేదలకు అన్నం వడ్డించారు. ఈ సందర్భంగా జనసేన నాయకులు మాట్లాడారు. వరంగల్ హన్మకొండ ఆర్యవైశ్య మహాసభ అన్ని విభాగాల్లో మహాజాబ్ మేళా ఏర్పాటు చేయడం, 44 కంపెనీలు ఇక్కడికి తీసుకురావడం జరిగింది. ఆర్యవైశ్య సంఘం అంటే కేవలం ఆర్యవైశ్యులకే కాదు, కులమతాలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా నిరుద్యోగ సమస్యను పరిష్కరించడానికి చేస్తున్నాం. ఇక్కడికి నిరుద్యోగులు దాదాపు 2000 మంది హాజరయ్యారు. అందరికీ జాబ్ వచ్చే విధంగా వారి ప్రతిభను బట్టి వారికి జాబ్ నిర్ణయించడం జరుగుతుంది. ఇదే విధంగా యువతను ప్రోత్సహించే విధంగా మేము ఎప్పుడూ తోడుంటామని ఆర్యవైశ్య సంఘం 2 జిల్లాల కమిటీ పెద్దలు మరియు కంపెనీకి సంబంధించిన హెచ్ఆర్ కృషి చేయడం జరిగిందని సంఘ పెద్దలు అన్నారు. మాజీ రూరల్ జిల్లా అధ్యక్షుడు, ఇప్పుడు ప్రజెంట్ వరంగల్ జిల్లా కోశాధికారి గంధ శ్రీనివాస్ గారు ఒక నిమిషం మాట్లాడాల్సిన కోరుతున్నాను. ముందుగా చేశారు. ఇది చాలా మంది నిరుద్యోగులకి హెల్ప్ అవుతుంది. బికాజ్ ఇక్కడ చాలా మంది లైక్ చాలా డ్రైవ్స్, చాలా కంపెనీస్ వచ్చాయి. ఐటీ వచ్చాయి, నాన్ ఐటీ వచ్చాయి, సేల్స్, మార్కెటింగ్, చాలా కంపెనీస్ వాళ్ళు వచ్చారు. మినిమం ఇక్కడ ఉన్న వాళ్ళకన్నా ఎక్కువ జాబ్ వేకెన్సీస్ మిగులుతాయి కావచ్చు. బికాజ్ ఇంకా చాలా తక్కువ మంది వచ్చారు అటెండ్ అవ్వాలి. సో ఇంకా రావాలనుకుంటే కూడా రావచ్చు. బికాజ్ ఇక్కడ మనకి చాలా ఓపెనింగ్స్ ఉన్నాయి. ప్రతి ఒక్కటి మంచి ప్యాకేజ్ తోటే ఉన్నాయి, మంచి యూటిలిటీస్ కూడా ఉన్నాయి. లొకేషన్ వచ్చేసి వరంగల్, హన్మకొండ, హైదరాబాద్. సో ఎక్కడ పాసిబుల్ అయితే అక్కడ. బట్ మనకి ఇక్కడ ఇలాంటి గ్రేట్ ఆపర్చునిటీ అనేది ఎక్కడ ఇవ్వరు. బయట చాలా కష్టంగా ఉంది, కానీ ఇక్కడ ప్రతి ఒక్కటి డైరెక్ట్ పోయి రెజ్యూమ్ ఇస్తే చాలు, షార్ట్ లిస్టింగ్ చేస్తున్నారు. సో ఈజీగా ప్రాసెస్ అనేది అయిపోతుంది. సో ఐ రికమెండ్ ఎవ్రీవన్ టు అటెండ్ దిస్ డ్రైవ్ అండ్ మేక్ ఇట్ గుడ్ సక్సెస్. నా పేరు స్నేహ. వరంగల్ హన్మకొండ ఆర్యవైశ్య మహాసభ మరియు అన్ని విభాగాల ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఈ మెగా జాబ్ మేళకి
గత వారం 10 రోజుల కాడి నుంచి కూడా పెద్ద ఎత్తున అన్ని కంపెనీస్ను 43 కంపెనీస్ను మన హెచ్ఆర్ కొల్లూరు చంద్ర గారి ఆధ్వర్యంలో కంపెనీస్ ఇక్కడ తీసుకురావడం అనేది జరిగింది. ఏది ఏమైనా ఆర్యవైశ్య సంఘం అంటే కేవలం ఆర్యవైశ్య కోసమే కాదు, కుల మతాలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా నిరుద్యోగ సమస్య పరిష్కారం కోసం కూడా కృషి చేస్తానని చెప్పడానికి నిదర్శనం ఈరోజు జాబ్ మేళా చెప్పడం సందర్భంగా. ఎందుకు అని చెప్పంటే ఇక్కడికి వచ్చిన దాంట్లో నిరుద్యోగులు చాలామంది వాళ్ళ సమస్య, వాళ్ళ కుటుంబాన్ని పోషణ కోసం కూడా ఇబ్బంది ఉన్న వాళ్ళు కూడా ఇక్కడ స్పష్టంగా కనపడతా ఉన్నారు. ఎందుకని చెప్పంటే మేము చదువుకొని 4 ఏళ్ళు 5 ఏళ్ళు అవుతుంది, ఉద్యోగం లేక ఇబ్బంది పడతా ఉన్నాం, ఏదో ఒక జాబ్ చేసుకుంటానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పని కూడా వాళ్ళ మాటల్లోనే ఇప్పుడు ఇక్కడ చెప్పడం అనేది జరిగింది. దాన్ని చూశాక చాలా మేము గర్వపడతా ఉన్నాం. ఏదేమైనా ఇక్కడ 2000 మందికి జాబ్ ఇప్పించాలని చెప్పనే లక్ష్యంతో ప్లాన్ చేశాము. కానీ ఇక్కడ వర్షం రావడం వల్ల, అదేవిధంగా ప్లేసు చేంజ్ కావడం వల్ల, కొన్ని చిన్న చిన్న ప్రాబ్లం వల్ల కూడా ఈరోజు మినిమం ఒక 500 మంది ఇప్పటి వరకు వచ్చారు. సాయంకాలం వరకు ఈ జాబ్ మీద కొనసాగుతూ ఉంటుంది. ఏదేమైనా తక్కువ మంది వచ్చినా వాళ్ళందరికీ కూడా తప్పకుండా జాబ్ ఇప్పించి, వాళ్ళందరికీ అపాయింట్మెంట్ లెటర్స్ కూడా ఇప్పించి పంపాలని చెప్పిన ఏకైక లక్ష్యంతో ఈరోజు 2 జిల్లా కమిటీలు సంయుక్తంగా పెద్ద ఎత్తున కృషి చేసి జరిగింది. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.